మీడియా పాయింట్ వార్ పాయింట్ తలపించింది. నెల రోజులుగా నీళ్లు రాకపోతే వాటర్ సంపు దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. మీడియా పాయింట్ వద్ద సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషనే కనిపించింది. ఒక్కటే తేడా, అక్కడ బిందెలతో యుద్ధం జరిగితే ఇక్కడ మైకులతో వార్ జరిగింది. అసెంబ్లీలో వాకౌట్లు, వాగ్వాదాలు, తోపులాటలు వెరీ కామన్. కానీ ఈసారి డిఫరెంట్గా మీడియా పాయింట్ వద్ద ఈ సీన్ కనిపించింది. మహిళలకు రక్షణ లేదంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది. దీంతో మీడియా పాయింట్కు నేతలు పని చెప్పారు. టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతుంటే వైసీపీ మహిళా నేతలు అడ్డు తగిలారు. అంతే, సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు రగడ. ఇది చెప్పే కంటే చూస్తేనే బెటర్. SMS పెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు రిషితేశ్వరి కేసు గురించి పదే పదే రిషితేశ్వరి అని మాట్లాడుతూ మర్చిపోతున్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేరు. కానీ ఆ గాయం మానుతున్న ఆ గాయాన్ని మళ్ళా మీద వీళ్ళు పొడిచి గాయాన్ని రేపుతున్నారండి. అంటే మానసిక క్షోభకి గురి చేస్తుంది వాళ్ళు కాదా? ఒక అమ్మాయిని పట్టుకొని వీళ్ళ రాజకీయం అంతా వనజాక్షి చుట్టూ, రిషితేశ్వరి చుట్టూ, కాల్మని. ఏంటి కాల్మని గురించి నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను. ఈ రోజు వరకు ఇంత చించుకుంటున్నారు కదా కాల్మని అని. ఒక్క కేసును కూడా ఈ రోజు మీరు పోలీసులకు ఎందుకు అప్పచెప్పలేదు? ఎందుకు అప్పచెప్పలేకపోయారు? ఆ నైతిక బాధ్యత మీకు లేదా? ఇటువంటి బాధ్యత రహితమైన వైఎస్ఆర్సీపీ మహిళల గురించి మాట్లాడుతుంటే మేము తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకండి నెల రోజుల పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళి పారిపోయింది ఆవిడ. తల నరుకుతాన్ని డైరెక్ట్ గా సీడీలు అందరికి విడుదల చేసి సీడీల్లో కూడా వచ్చుంటే ఈ రోజు రాజకీయ అంటే రాజీనామా చేస్తానన్నది ఆవిడ. రాజీనామాకి సిద్ధం కమ్మానండి, మేము కూడా దాని మీద తేల్చుకుంటాం. ఇది మొత్తంగా ఇప్పటి వరకు మనం మైకులు లాక్కున్నారు, ఒకళ్ళకొకళ్ళు తోసుకున్నారు, తిట్ల పురాణం అందుకున్నారు. ఆరోపణలతో మీడియా పాయింట్ను వార్ పాయింట్గా మార్చేశారు. అధికార ప్రతిపక్ష మహిళా నేతల మధ్య గొడవ జరుగుతుంటే ఇతర నేతలు సపోర్ట్కొచ్చారు. అంతే, పుష్కరాల తొలి రోజు తోపులాట ఏ రేంజ్లో ఉంటుందో అంతకు మించిన సీన్ మీడియా పాయింట్ వద్ద కనిపించింది. అమరావతి సమరావతిగా మారింది. మీడియా పాయింట్ వార్ పాయింట్ తలపించింది. నెల రోజులుగా నీళ్లు రాకపోతే వాటర్ సంపుల దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. మీడియా పాయింట్ వద్ద సేమ్ టు సేమ్ అలాంటి సిచ్యువేషనే కనిపించింది. కాకపోతే ఒక్కటే తేడా, అక్కడ బిందెలతో యుద్ధం జరిగితే ఇక్కడ మైకులతో వార్ జరిగింది.
అసెంబ్లీలో వాకౌట్లు, వాగ్వాదాలు, తోపులాట్లు వెరీ కామన్. కానీ ఈసారి డిఫరెంట్గా మీడియా పాయింట్ వద్ద ఈ సీన్ కనిపించింది. మహిళలకు రక్షణ లేదంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది. దీంతో మీడియా పాయింట్కు నేతలు పనిచెప్పారు. టీడీపీ మహిళా నేతలు మాట్లాడుతుంటే వైసీపీ మహిళా నేతలు అడ్డు తగిలారు. అంతే, సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు రగడ. ఇది చెప్పే కంటే చూస్తేనే బెటర్. సభ్యత సంస్కారం లేని తను ఇక్కడే కనిపిస్తుంది. సీఎం అని తల నరుగుతాను అనొచ్చు. సీఎం తల నరికేనని నేను అనుంటే నా పదవికి రాజీనామా చేస్తాను. నేను అనకపోతే మీరు రాజీనామాకు సిద్ధమాన. అది మేము కాదండి, పోలీస్ ఎంక్వైరీలో తేలింది. పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఎందుకు పారిపోయారు? మీరు అనకపోతే ఎందుకు పారిపోయారు? ఎందుకు అంతర్జాలంలోకి వెళ్ళిపోయారు? మీరు అడగచ్చు. పోరాటం చేస్తుంటే మీరు పెట్టినటువంటి కేసులకు దేశద్రోహం పెడతారా, రాజద్రోహం పెడతారా, కేసులు పెడతారా? మా ఆస్తుల్ని, మా ఖనిజ సంపదను దోచుకోవడానికి 97 జీవాలు విడుదల చేసి ఈ రోజు మీ చంద్రబాబు నాయుడు మా జాతిని నాశనం చేసేసి మీరు చేసిన దానికి మా జాతిని ఉద్యమం చేయకూడదా? చేసిన కాలంలో మీరు అనవసరంగా అక్రమ కేసులు పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు మాట్లాడిన దానికి నేను సవాలు విసురుతున్నాను. చంద్రబాబుని తల నరుకుతాను అని ఉంటే నా పదవికి రాజీనామా చేస్తాను. మరి ఎందుకు పెట్టారు? అందుకని హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పి హైకోర్టు కూడా మీకు మొట్టకాయలు వేసింది. ఈ రోజు మీరు మాట్లాడేటటువంటి పరిస్థితి ఏంటి? మైకులు లాక్కున్నారు, ఒకళ్ళకొకళ్ళు తోసుకున్నారు, తిట్ల పురాణం అందుకున్నారు. ఆరోపణలతో మీడియా పాయింట్ను వార్ పాయింట్గా మార్చేశారు. అధికార ప్రతిపక్ష మహిళా నేతల మధ్య గొడవ జరుగుతుంటే ఇతర నేతలు కూడా సపోర్ట్కి వచ్చారు. అంతే, పుష్కరాల తొలి రోజు తోపులాట ఏ రేంజ్లో ఉంటుందో అంతకు మించిన సీన్ మీడియా పాయింట్ వద్ద కనిపించింది. ఇక అధికార ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ఏపీ అసెంబ్లీ